నమస్తే అండి. అందరూ ఎంతగానో ఎదురు చూసే 18th గ్రాండ్ నర్సరీ మేళా అయితే స్టార్ట్ అయిందండి. ఇది నక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశానండి. అది చూడని వాళ్ళైతే దీన్ని ఎండ్ స్క్రీన్‌లో అయితే ఇస్తాను. చెక్ చేయండి. ఇక్కడ చాలా రకాల నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్లాంట్స్ అలాగే పాట్స్, మన గార్డెన్‌కి సంబంధించిన ఆర్గానిక్ మాన్యూర్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే బల్బ్స్ అండి. ఏషియాటిక్స్ లిల్లీస్ అలాగే అమర్ లిల్లీస్ అవన్నీ కూడా బల్బ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఈచ్ ఈచ్ బల్బ్ అయితే 50 రూపీస్ అని చెప్పారండి. చూస్తున్నారు కదా, సక్లెన్స్ క్యాక్టస్ జాతికి చెందినవి చాలా వరకు మొక్కలు అయితే ఈ స్టాల్లో అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, బల్బ్ అయితే ఈ సైజులో ఉంది. దానికైతే 50 రూపీస్ అండి ఈచ్ వన్. అలాగే ఇక్కడ గులాబీలు చూడండి, నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఈవెన్ బయట నర్సరీలో దొరికే వాటికంటే కొద్దిగా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. పర్పుల్ అలాగే గ్రీన్ వెరైటీ అవన్నీ కూడా ఈ నర్సరీలో అయితే ఉన్నాయండి. A21 స్టాల్లో అయితే చామంతి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఇక్కడ డిస్కవర్ హార్టికల్చర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పి స్టాల్ అయితే ఉందండి. ఇవైతే నేను ఉసిరి మొక్కలు, నాటు ఉసిరి ఉంటుంది కదా, అదైతే అనుకుంటున్నానండి. అది అవునో కాదో కామెంట్లో చెప్పండి. ఇక్కడ అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఇండోర్ ప్లాంట్స్ గురించి పెద్దగా ఐడియా లేదండి. ఇక్కడైతే మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇక్కడ పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి, హోల్సేల్ అండ్ రీటైల్. ఇక్కడ పాట్స్ అలాగే స్టాండ్స్, మనకి కిచెన్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఐరన్ తవ, క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 3 స్టెప్ స్టాండ్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. పాట్స్ పెట్టి ఎలా అరేంజ్ చేశారో చూడండి. పాట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఫస్ట్ చూపించినవి సిరామిక్ లాగా ఉంటుంది, కానీ సిరామిక్ పాట్స్ కాదండి, ప్లాస్టిక్ పాట్స్. చాలా బాగుంటుందండి. మనము మన గార్డెన్లో అయితే లుక్కే మారిపోతుంది అలాంటివి పెట్టుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయండి, చూడ ముచ్చటగా ఉన్నాయి. కాకపోతే ప్రైస్ అయితే టూ మచ్ ప్రైస్ అండి. ఈచ్ చూస్తున్నారు కదా, అది పాట్ అయితే 10 ఇంచెస్ పాట్లో పెట్టారండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్లాంట్ అయితే ఉంది. అది వచ్చేసి 2100 అయితే చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ బల్బ్స్ అండి ఇవన్నీ కూడా. ఈచ్ 50 రూపీస్ అండి. ఇవి కూడా అమర్ లిల్లీ అవన్నీ కూడా వెనకాల మనకి ఫ్లవర్స్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో ముందు బల్బ్స్ అయితే ఉన్నాయండి. మనకు నచ్చిన వెరైటీ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి గార్డెన్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదండి, 3 స్టెప్స్ స్టాండ్ అండి, పైన ఆర్చి లాగా ఉంది. 5 స్టెప్ స్టాండ్లో మనం ఏదైనా ఫ్లవరింగ్ క్రీపర్ వెరైటీ పెట్టుకొని దానికి పాకిస్తే మాత్రము చూడడానికి లుక్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ స్టాండ్ వచ్చేసి 5500 అయితే చెప్పారండి. అలాగే మనకి అందులో వేరియంట్స్ అంటే క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉన్నాయండి. చాలా అంటే సైకిల్ వెరైటీ మనకి ఇలాంటివి మన గార్డెన్లో పెట్టుకొని ప్లాంట్స్ పెడితే లుక్కే మారిపోతుందండి. చూస్తున్నారు కదా, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఈ స్టాండ్ చాలా బాగా యూజ్ అవుతాయండి. స్టాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు మనకి కావాల్సినవి కూడా అంటే మనకి ఎలా కావాలో అలాగా అరేంజ్ చేసి అంటే చేసి కూడా ఇస్తారంట. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి చార్మినార్లో ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ సీడ్స్ అలాగే కూరగాయల సీడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. వింటర్ ఫ్లవరింగ్ సీడ్స్ అయితే అన్ని రకాలుగా ఇక్కడైతే దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్లో వచ్చేసి మందారాలు అలాగే గులాబీలు, ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, మనీ ప్లాంట్, వాటికి ఏ వెరైటీకి ప్రైస్ ట్యాగ్ అంటే బోర్డు అయితే పెట్టేశారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్లాంట్ 150 రూపీస్, 20 రూపీస్ అన్నీ కూడా మనకి ప్రైస్ వేసి పెట్టారండి. ఇక్కడ కలబంద మొక్క వచ్చేసి 40 రూపీస్ అండి, చాలా హెల్తీగా ఉంది. అలాగే కనకాంబరాలు ఓన్లీ ఆరెంజ్ అండి, చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ 200 చెప్పారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా బెంగళూరు రోజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ ఈ నర్సరీలో వచ్చేసి అయితే కలువలు ఎంత
చక్కగా ఉన్నాయోనండి. పెద్ద పెద్ద డ్రమ్‌లలో వేసి పెట్టారు. చూడడానికైతే చాలా అందంగా ఉంది. సారీ, గ్రో బ్యాగ్‌లో వేసి పెట్టారండి, డ్రమ్ కాదు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రూ. 100 టబ్ ఉంటుంది కదా, రూ. 100 టబ్‌లో అయితే వేశారండి. వర్షాలు పడ్డాయి కదండీ, కొన్ని మొక్కలైతే డిస్టర్బ్ అయినాయి వాళ్ళకైతే. ఇది ఇక్కడ చూడండి, అసలు ఎంత చక్కగా ఉందో, అసలు వర్ణించడానికి అయితే మాటలు రావట్లేదండి. బోన్సాయి ఎంత చక్కగా చేశారో చూడండి. వీళ్ళు చేసేదై అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ అయితే ఉప్పల్లో ఉందంటండి, ఉప్పల్ బండ్లగూడలో అని విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క ప్లాంట్ చేయడానికి 2, 3, 4 ఇయర్స్ పడుతుంది అని చెప్పారండి. ఇంత చక్కగా రెడీ చేయడానికి ఎంత కష్టపడాలో కదా. అసలు వితౌట్ సాయిల్, ఓన్లీ అన్నీ చిన్న చిన్న రాళ్ళు పెట్టి ఎంత చక్కగా చేశారో చూడండి. ఈచ్ అంటే ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి పెద్దవి 25,000, అరౌండ్ 30,000 అలా ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయండి. అలాగే తినడానికి కూడా ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఓవర్వ్యూ ఒకసారి అయితే చూడండి. చుట్టూ ఇలాగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, గంట మందారం అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే నూరు వరహాలు ఎంత చక్కగా ఫ్లవరింగ్ తోటి ఉందో చూడండి. ఇక్కడ గార్డెన్ చాయిస్ అనే దగ్గర పాట్స్ అండి, పాట్స్ అయితే చాలా వెరైటీ పాట్స్ అయితే దొరుకుతాయండి. చాలామంది మా చామంతి మొక్కలకి వైట్ పాట్స్ పెట్టాను కదా, అది ఎక్కడ తీసుకున్నారని అడిగారండి. నేను ఇక్కడే తీసుకున్నాను, నర్సరీ మేళల్లో. నేను తీసుకొని కూడా 3 ఇయర్స్ అవుతుందండి. చాలా మంచిగా ఉన్నాయి. అంటే పాట్స్ విరిగిపోవడం లాంటివి కానీ ఏమీ లేవు, చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇండోర్ ప్లాంట్స్ విత్ హ్యాంగింగ్తో అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆలాడుతుంది కదా ప్లాంట్, అది డిఫరెంట్గా ఉందండి. వేర్లు అనేది కిందికి ఇలా ఉల్టా పెట్టేయాలంట. ఇది చూసారండి, అసలు మనకి మేళాలో అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి. ఈ మొక్కని ఎంత చక్కగా రెడీ చేశారో చూడండి. అంత చక్కగా రెడీ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో కదండి వాళ్ళకు. ఇక్కడ చిన్న చిన్న టబ్లో అయితే మనకి కలువలు అయితే ఉన్నాయండి. అలాగే మందారాలు, గులాబీలు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కలోంచి చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో. ఇవి కూడా చామంతులలాగే చూడడానికి చాలా చక్కగా ఉంటాయండి. ఇక్కడ చామంతులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గ్రీన్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. ఒక్కొక్క పాట్లో 4 to 5 ప్లాంట్స్ పెట్టారండి. అది వచ్చేసి 250 అని చెప్పారు. గ్రీన్ చామంతి చాలామంది మా గార్డెన్లో చూసినప్పుడు అడిగారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, 250 రూపీస్. అందులో మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయండి, మనం తీసి వేరే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే జూట్ బ్యాగ్స్ అండి, మనకు ఎకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. 100కి 3 అని చెప్పారు స్టార్టింగ్, చిన్నవి అయితే. ఇక్కడ మళ్ళీ రోజ్ మిక్స్, అలాగే బోన్ మీల్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ కూడా ఆర్గానిక్ మ్యాన్యూర్సే. చూస్తున్నారు కదా పైన రోజ్ మిక్స్ అనేది ఎలా కనిపిస్తుందో, బయో ఎంజైమ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం అది ఇది కాదండి, నర్సరీ మేళాకి వెళ్తే ప్రతిదీ కూడా మనకి తెలియని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లేతో చేసిన వాటర్ ఫౌంటైన్స్ అండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఎంత చక్కగా ఉందో అసలు వర్ణించడానికైతే మాటలు రావట్లేదండి. ఎంత బాగా అంటే అంత బాగా ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. మనం ఇలాంటిది మన గార్డెన్లో పెట్టుకుంటే మన గార్డెన్ ఓవరాల్గా లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కాకపోతే పెద్దది ఉంది కదా, అంటే చిన్నదానికి పెద్దదానికి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందండి. నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వెనకాల ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ముందు వాటికి అయితే శాంప్లింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తాను. 100 రూపీస్కి ఒక ప్యాకెట్, ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ అని చెప్పారండి. చాలా బాగున్నాయి. మొక్కలు అయితే 3 ఉన్నాయండి అందులో. అంటే మనకి చిన్న చిన్న, ఒక దాంట్లో 3 ఉన్నాయి, ఒక దాంట్లో 2 ఉన్నాయి. చూస్తున్నారు కదా అన్ని రకాలుగా మనకి ఏ ఫ్లవర్స్ అయితే కావాలో అక్కడ అవి ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి చామంతులు. నేను సిటీజీలో తీసుకున్నప్పుడు ఇవి ఎక్కడ తీసుకున్నారని అడిగారు కదా, ఇక్కడ చామంతి వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వెనకాల ఏదైతే పెట్టారో 5 ప్లాంట్స్, 5 శాంప్లింగ్స్ 100 రూపీస్ అండి. ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి. చామంతి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. అలాగే శాంప్లింగ్స్ ఇస్తున్నారు 100 రూపీస్. కానీ అవి ఎంతవరకు అవే శాంప్లింగ్స్ ఇస్తారో మనకు కూడా తెలియదు. ఇక్కడ మన గార్డెన్కి సంబంధించిన టూల్స్, అలాగే కొన్ని రకాల కట్టర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా
ఇక్కడ రేర్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండి. వాటితో పాటు పాట్స్ కూడా ఉన్నాయి, సెరామిక్ పాట్స్ అండి. ఇవి మనకు అంటే బాల్కనీ చే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుందండి చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదండి, టాయ్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయనండి. ఇలాంటివి మన ఇంట్లో పెట్టుకుంటే ఇంటి డెకోర్ ఐటమ్స్ అండి ఇవైతే. చాలా బాగున్నాయి. ఇందులో మనము ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే చూడడానికి మన ఇల్లు లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా మనకు ఇంట్లో అరేంజ్ చేసుకోవడానికి హాల్లో కూడా పెట్టుకుంటారు కదా, ఇలాంటివి చాలా బాగుంటాయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. పక్కనే స్టాల్లో వృక్షవేద స్టాల్ అని ఉందండి. ఇక్కడనైతే పాట్స్ అలాగే స్టాండ్స్ ఉన్నాయండి. స్టాండ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈసారి అయితే మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంటే కూడా ఎక్కువగా స్టాండ్స్ అలాగే పాట్స్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటేనైతే స్నేహ నర్సరీ అండి. ఇక్కడ అన్ని రకాల శాంప్లింగ్స్ అయితే ఉంటాయండి. మనము వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదండి, ఇలా పెట్టేస్తున్నారు, అలా సేల్ అయిపోతున్నాయండి. అంతగానము మొక్కల ప్రేమికులు అయితే అక్కడికి వెళ్తే ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న శాంప్లింగ్స్ అండి, అవి కూడా వదలట్లేదండి. ఏ ఉంటే అవి తీసుకెళ్ళిపోతున్నారు. మనము వాళ్ళు పెట్టేంత వరకు కూడా ఉండట్లేదండి, వాళ్ళు లోడ్ తీస్తూనే ఉన్నారు, అవి అయిపోతూనే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వెంటనే పెట్టేస్తున్నారండి. కూరగాయల నారు కూడా అవైలబుల్గా ఉందండి, హెల్తీగా ఉంది. గుమ్మడి, సొర, బీర అన్నీ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కాకర ఈచ్ శాంప్లింగ్స్ 10 రూపీస్ అండి. ఎలీస్ వరల్డ్ అండి, పక్కనే ఎలీస్ వరల్డ్ అయితే ఉంటుంది స్టాల్ అయితే. వీళ్ళైతే నర్సరీలో కూడా ఆర్గానిక్గానే మొక్కలు అయితే గ్రో చేశారు. ఇక్కడ మనకి బ్లాక్ రోజ్ కూడా ఉందండి. కావాల్సిన వాళ్ళు బ్లాక్ రోజెస్ కోసం అయితే అక్కడికి వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదండి, ఆర్చిడ్ రోజెస్, అడేనియం మొక్కలు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఈ స్టాల్ పక్కనే మన మొక్కలకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అందించే లిక్విడ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. చాలా బాగున్నాయి, అలాగే రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.